ట్రైన్ వెళ్ళే రైల్వే ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ పెడితే అవి నిజంగా పనిచేస్తాయా? లేక ఇదొక ఫెయిల్ ఐడియా అవుతుందా? మన ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ఒక కొత్త ఎనర్జీ ఐడియా మీద పనిచేస్తోంది. ట్రాక్స్ మధ్యలో ఉన్న ఖాళీ స్పేస్ను ఉపయోగించి సోలార్ పవర్ ఉత్పత్తి చేయడం లక్ష్యం. ఈ ఐడియా ఇప్పటికే బనారస్ లోకోమోటివ్ వర్క్స్లో పైలట్గా పరీక్షించారు. ఇదెలా పనిచేస్తుందంటే, రెండు రైల్వే ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చుతారు. ఇలా చేస్తే అదనపు భూమి అవసరం లేదు. ఇప్పటికే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. పెద్ద స్థాయిలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ట్రాక్ పాలంటే ట్రాక్ మధ్య ఖాళీని పవర్ స్టేషన్గా మార్చటం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఉంది. అదే డస్ట్. భారతదేశంలో ఎక్కువగా డస్ట్ ఉండటం వల్ల సోలార్ ప్యానెల్స్ మీద మట్టి పొర ఏర్పడి వాటి పనితీరు 20% నుంచి 40% వరకు తగ్గుతుంది. మరి దీనికి ఎలా సొల్యూషన్ తీసుకురావచ్చో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఫాలో అవ్వండి.